గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు పోలిశెట్టి సాంబశివరావు గారు. నమస్తే అండి. మీది సొంత ఊరు ఎక్కడండి? మాది నర్సాపురం అండి. మా నాన్నగారు అయితే కప్పూరు అండి. మా నాన్నగారు చిన్నప్పుడే నర్సాపూర్ వచ్చేసారంట. ఓవరాల్గా మాది నర్సాపూరేనండి. మరి మా నాన్నగారు చిన్నప్పుడు వచ్చేసారు కదా. మీరు ఈ చిరు పవన్ యువత అందులో చేస్తున్నారు కదా, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు జనసేనలో కూడా యాక్టివ్గా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మెగా అభిమానులుగా ఉన్నారు? దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ నుంచి మనం ఒక 25 నుంచి 28 సంవత్సరాల నుంచి చిరంజీవి ఫ్యాన్స్లోనే కొనసాగుతున్నామండి. దాంట్లోనే మాకు అనేక రకాలమైన వ్యక్తులతో పరిచయం అవటం, మేము ఒక గ్రూప్గా ఉండటం. అంటే చిరంజీవి గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ మేము ఒక చెట్టు, చిరంజీవి గారి పేరు చెప్పి మేము అందరం ఉండటం జరుగుతుంది. చెట్టు కింద ఏదైతే ఒక వ్యక్తుల కింద ఉంటున్నాం, అదే ఒక వృక్షం ఉన్నట్టుగా మేము కొనసాగుతున్నాం. కేవలం ఇదంతా కూడా క్రెడిట్ అంతా చిరంజీవి గారికి దక్కుతుంది. మీకంటే ఒక గుర్తింపు అనేది ఉందా ఆయన దగ్గర, అన్నదమ్ముల ఇద్దరి దగ్గర? అంటే నర్సాపురంలో పొలిశెట్టి సాంబా అనే వ్యక్తి అని అలా ఐడెంటిఫై కంపల్సరిగా ఉంటుంది. నర్సాపురంలో మేమందరం కలిపి ఉండటం కూడా కారణం చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచే. ప్రతి గ్రామంలో అంటే నర్సాపూర్లో ఏవైతే 31 వార్డులు, ఏవైతే పంచాయతీలు 45 ఉన్నాయో కంపల్సరీగా ప్రతి పంచాయతీలోనూ మా చిరంజీవి ఫ్యాన్స్ నుంచి ఉన్నారు. అలాగే ప్రతి వార్డులోనూ ఉన్నారు. ఆ రకంగా మేము ఏ కార్యక్రమం చిరంజీవి గారు పేరు చెప్పి చేసినా విజయవంతం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అసలు ఈ సేవా కార్యక్రమాల్లో? నేనైతే అభిమాని కింద ఉండి అది దగ్గర 28 సంవత్సరాలు అవుతుంది. కానీ చదువుకునే రోజుల నుంచి ఫ్యాన్స్లో చేరి అయితే మాత్రం 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఫ్యాన్స్ అయితే వదలలేదు. అలాగే కింద స్థాయి నుంచి కూడా ఈ రోజుకి నాకు ఒక రకమైన గుర్తింపు వచ్చింది. నర్సాపురం నియోజకవర్గ చిరు పవన్ ఫ్యాన్స్ నుంచి నన్ను అధ్యక్షుడు చేశారు. అదే జనసేన పార్టీలో టౌన్ ఉపాధ్యక్షుడి కింద ఉంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ 2 పదవులు ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు ఒక సందేహం, ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఓకే, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ సమయంలో మీరు ఎలా చేశారా? ప్రజారాజ్యం పార్టీలో ఇంకా ప్రజారాజ్యం స్థాపించకుండానే చిరంజీవి గారు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 5-6 సెలెక్ట్ చేసి హైదరాబాద్ రప్పించుకోవడం జరిగింది. ఆ 5-6లో నేను కూడా ఉన్నాను. మీరు అక్కడ అప్పుడు చిరంజీవి గారు శిక్షణ తరగతులు అని చెప్పి ఏదైతే ఈ 5-6 ప్రతి నియోజకవర్గం నుంచి ఉన్నారో ఒక 100-200 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక విలేజ్లో హైదరాబాద్కి దూరంలో శిక్షణ తరగతులు ఇప్పించారు. అదేంటంటే ఎలా మాట్లాడాలి, పబ్లిక్లో ఎలా ఉండాలి, ఎలా తీసుకువెళ్ళాలి, మైక్ పట్టుకుంటే స్టేజ్ ఫీల్ లేకుండా ఎలా ఉండాలి అని దాని మీద శిక్షణ తరగతులు ఇప్పించారు. ఆ శిక్షణ తరగతులకి పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది. ఆ తరగతిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఎలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పడం కూడా ఆ టైంలో కర్నూలు అని చెప్పి ఒక కర్నూలులో ఒక విలేజ్లో దింపేశారు మమ్మల్ని. అక్కడ ఒక సేమ్ ఇంకా హాస్టల్ టైపే. డైలీ పొద్దుటే 4:30కి లేపేసేవారు. ఈ శిక్షణ ఎన్ని రోజులు ఉంది అక్కడ? ఈ దగ్గర మేము ఒక 4 రోజుల వరకు శిక్షణ పొందాము. అది ఫస్ట్ టైం అయినప్పుడు ఈ శిక్షణ తరగతులు జరిగినాయి. తర్వాత ఇంకొక టైం కేకేసినప్పుడు ఒక జేబీలో రూపాయి కూడా లేకుండా ఒక మారుమూల కొండ ప్రాంతం విలేజ్లో దింపేసి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు, ఈ విలేజ్లో వాళ్ళు తింటాకే చాలా ఇబ్బందికరంగా ఉంటారు, వాళ్ళ దగ్గర మెప్పు పొంది వాళ్ళ దగ్గర మీరు ఈ 2 పూటలు మీరు భోజనం తిని రావాలని చెప్పేసి ఒక ఆ శిక్షణ తరగతిలో అదొక భాగం, అదొక పరీక్ష, అదొకటి అలా వదిలేసి
ఆ రోజు వాళ్ళ దగ్గర మేము ఉండి అంటే జనాల దగ్గర మనం ఎలా మసులుకుంటున్నాం, ప్రజాదరణ మనం ఎలా ఉండాలి, పొందగలం వాళ్ళ దగ్గర ఎలా అనేది ఉండాలి. సెక్షన్లో అది కూడా ఒక తరగతి అన్నమాట. ఆ, అది చిరంజీవి గారు చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది ఏదో ఈజీగా అయ్యింది కాదు. అటువంటిది మా అందరికీ కూడా ఆయన దేవాళ్ళ శిక్షణ మేము పొందాం. దాని దేవాళ్ళు ఏంటో తెలియదు, కంపల్సరిగా ఈ సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ఈ రోజుకి నిజంగా ఆయన అలా పెట్టడం అంటే మనలో ఆహాన్ని తగ్గించుకుని వాళ్ళ దగ్గర ఎంత స్థాయికి తగ్గి ఎలా ఉంటాం వాళ్ళ దగ్గర అనేది అనుకుంటా. ఎలా ఉండాలని దాని మీద ఆయన పెట్టారు. తర్వాత ప్రజారాజ్యం పెట్టారు. తర్వాత మేము అందరం కూడా ఇప్పుడు టౌన్ నుంచి మిమ్మల్ని తీసుకున్నారా ఇక్కడ నుంచి? ఇంకా వేరే ఇక్కడ టౌన్ నుంచి నేను, శివరామకృష్ణ అని ఒక అతను, కోపిల్ సీను, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మొత్తం ఒక 5-6 వెళ్ళాం ఇక్కడ నుంచి. టౌన్ ఓకే, విలేజెస్ నుంచి కూడా ఎవరైనా తీసుకున్నారు? కోపిల్ సీన్ అనే అతన్ని మన అదే ఈ నియోజకవర్గం ఒక 6 తీసుకున్నారు. దాంట్లో కోపిల్ సీన్ వరకు శివరామకృష్ణ చాలా రోజులు అయిపోయింది కదా ఇది జరిగి. మీరు అడుగుతున్నారు కాబట్టి జ్ఞాపకం తెచ్చుకున్నాం. అంటే ఈ ఎవరికి కూడా తెలియదు సర్వీస్ చేశారంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ మొదలైంది అనేది మీకు అది అడగడం. ఇప్పుడు అంటే ఇలా వెళ్ళారా, ఇలా పొందారా శిక్షణ అనే సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీ గంగా టీవీ రూపంగా బయటపడింది తప్ప ఈ రోజుకి తెలీదు. ఆ శిక్షణ తరగతిలో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన కూడా స్పీచ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు చాలా అదృష్టంగా భావించుకున్నాం. కానీ మాకు ప్రజారాజ్యంలో కూడా కీలక పాత్ర పోషించాం పవన్ చిరంజీవి గారితో. తర్వాత మరి జనసేనలో కూడా అలాగే కొనసాగారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా మెగా ఫ్యామిలీని ఏ రోజు వదలలేదు. ఈ రోజు వరకు కూడా అలాగే కొనసాగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం జనసేన ఎలా ఉంది? రానున్న కాలంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయంటారు, ఎలా ఉంటాయంటారు? బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మాట రేపు జరిగిద్ది, ఈరోజు మాట్లాడిద్ది రేపు జరిగిద్ది ఒకటే. ఆయన ఒక భవిష్యత్తుకి ఒక టార్గెట్ ఉంటుంది. అంతే, ఆలోచనగా ఈ రోజు ఒక ఆలోచన చేసి ఒక మాట మాట్లాడారంటే ఏదో మాట్లాడేసరిలే అని చెప్పి అనుకోవటం లేదు. ఆవేశంలో అది కాదు, అది రేపు అది ఒక రోజు లేట్ అవుతుంది, అది నిజమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కూడా ఆలోచనతోనే రేపు జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారు. రానున్న కాలంలో ఇప్పుడు మన స్థానికంగా ఇక్కడ నాయకుల్లో ఎలా ఉంది అనుబంధాలు? అవి చాలా బాగుంది. ఎలాగంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాతే కొద్దిగా జనాల్లో ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది. అదే హ్యాపీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే ఆ రోజు పరిస్థితులు వేరు, దినగండం కింద ఉండేది. 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందితో బతికారు ప్రజలు. ఈరోజు అవకాశం లేకుండా హ్యాపీగా అయితే బతుకుతున్నారు. అంతవరకు అయితే చెప్పగలను. ఓకే, మీరు ఇప్పుడు ఈ చిరు అండ్ పవన్ యువత ఇందులో చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ జనసేన వృత్తిపరంగా ఏం చేస్తున్నారు? మాది వచ్చేసరికి ఫ్యాన్సీ షాప్ అండి మార్కెట్లో. తర్వాత మొన్న ఎలక్షన్ మూమెంట్లో వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అంటే ఎలక్షన్లో బిజీగా ఉంటారు కదా, వేరే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. ఇప్పుడు టిఫిన్ షాప్ పెట్టాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత టిఫిన్ షాప్ పెట్టాం, అది రన్ చేసుకుంటున్నాం, రన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా పదవి, ఇంకా ఏదైనా పదవి ఆశిస్తున్నారా ఈ రాజకీయ పరంగా? ఏదైనా ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారిని బొమ్మడి నాయకర్ గారు ఏదైతే ఉన్నారో ఈ రోజు వరకు కూడా పదవి కావాలని చెప్పి నేను అడగలేదు. అడిగితే మాత్రం ఆయన కాదనరు. ఎందుకంటే మనం చేసిన సర్వీస్ ఎటువంటిది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే ఎమ్మెల్యే కింద చెప్పారో ఆయన వెనక ఉండి ఓటమిలో ఏంటి విజయంలో ఏంటి ప్రతి దానికి కూడా ఇంక తోడు మనం తోడుగా ఉంటూ ఈ రోజు వరకు కొనసాగుతున్నాం. ఏ రోజు కూడా నాకు ఇది కావాలని చెప్పి ఆయన అడగలేదు. మీరు ఇప్పుడు ఈ చిరు అండ్ పవన్ యువత సేవా కార్యక్రమాలు చేశారు కదా, సుమారుగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల వరకు విస్తరించే మీ సేవా కార్యక్రమం? అదే చెప్తున్నాం కదా, ఎలాగంటే ఒక చిరంజీవి గారు పేరు చెప్పి మేమందరం కలుపుండి ఒక 10 మందికి సేవ చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఓన్లీ మెగా ఫ్యామిలీ. ఇదేంటంటే ఒక బాడవలో
10 years అండ్ 15 years క్యాన్సర్ ఒక పేషెంట్ సమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఒక టైప్ ఆఫ్ సేవ చేయాలి ఎలాగా అని దాని మీద ఆ టైంలో ఉల్లిపాయలు కేజీ ఉల్లిపాయ ఇంతని చెప్పి అంటే డొనేషన్ కింద వసూలు చేయకుండా 30 రూపాయల నుండి ఉల్లిపాయ 300 రూపాయలకి కొనుక్కుని వెళ్ళి దానికి ఆ సేవకు తోడ్పడి మేము ఆ రోజు దగ్గర 25,000 30,000 ఆ పేషెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే పత్తి కార్యక్రమం కూడా వారోత్సవాలు చేస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. మొక్కలు నాటడం కానించి అన్నదానం కానీ అనేక సేవలు. ఇప్పుడు చిరుగండ పవన్ పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఒక పండుగలా చేస్తారు, చాలా రోజులు ముందు. అవును, వారోత్సవాలుగా చేస్తారు. అవును. ఇప్పుడు మాకు August 15 కాడి నుంచి పండగ స్టార్ట్ అయిపోతుంది. మాకు చిరంజీవి గారి పుట్టినరోజు అంటే మాకు పండగ August 15 నుంచి మొదలవుతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అవును వరకు కూడా ఈ అడావుడు కొనసాగుతూనే ఉంటుంది. ఏదో కార్యక్రమం ఏదో ఒకటి ఒక మూల ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఏదో August 15 నుంచి మేము చేయబోతున్నాం ఒక వారోత్సవాల్లో భాగంగా. ఈరోజే జిల్లా కలెక్టర్ గారిని కలిసి రావడం జరిగింది ఆ కార్యక్రమానికి రావాలి మేడం గారు అని చెప్పి. ఇప్పుడు మొన్న ఎండాకాలంలో చాలామంది ప్రజలకి దాహం ఏదైతే తీర్చిన ప్రజలు ఉన్నారో ఈ చలివేంద్రం పెట్టి చలివేంద్రాలు చాలా చోట పెట్టారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మేము మెమోంటీస్ ఇచ్చి వాళ్ళని సత్కరించడం అని చెప్పి ఇప్పుడు ఇంతకు ముందే కలెక్టర్ గారిని కలిసి రావడం కూడా జరిగింది. అది కూడా వారోత్సవంలో భాగంగా ఈ అటువంటి మనం వాళ్ళని మరి కొంత చేస్తారు అని దాని మీద వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మరొకళ్ళు ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పి మేము ఆలోచించి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా బాగానే స్పందించారు. ఖాళీ చూసుకుని ఏదో ఒక డేట్ ఇస్తానని చెప్పారు. ఆ డేట్ కోసం చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు అనేది ఏదైతే ఉందో రైతు బజార్ని తీసుకున్నాం. ఓన్లీ రైతు బజార్, ప్రతి రైతు బజార్ ఆపర్చునిటీకి మేము సొంతంగా చిరు పవన్ ఫ్యాన్స్ నుంచి ఆ కవర్లు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ కవర్ ఉండకూడదని చెప్పి క్లాత్తో కవర్ కొట్టించి ప్రతి షాప్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. వాళ్ళు ఆ కవర్ తెచ్చుకోమని చెప్పడం కోసం అది అవుతే ఇంకా పోదు, క్లాత్ కవర్ కాబట్టి పోదని చెప్పి దృష్టిలో అలాగా ఒక దుక్కు నుంచి మార్పు వస్తే ఆటోమేటిక్గా మార్పు మొదలవుతుంది అని చెప్పి అదొక ఆలోచన. పర్మనెంట్గా ఒక క్యారీ బ్యాగ్ వాళ్ళు ఎన్నిసార్లు అది యూజ్ అండ్ త్రో అంటే కాకుండా మనం ఉతుక్కోవచ్చు వాడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆ టైపు కవరు క్లాత్ కవర్ తీసుకుంటున్నాం. ఈ వారోత్సవాలు అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైతే చిరంజీవి గారు నర్సాపురం మిస్సం హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్కి ఎంతోమంది నర్సులు వస్తారు. అంటే మేము వారం ఉత్సవాలు ఓన్లీ సంవత్సరంకి ఒకసారి చేస్తాం సేవలు. వాళ్ళు నర్సులు నిత్యం చేస్తూనే ఉంటారు సేవ. వాళ్ళకి మనం గుర్తించి ప్రతి నర్సుకి కూడా చీర ఇవ్వాలని చెప్పి ఆలోచనతో చిరంజీవి గారి పేరు చెప్పి చీర ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా అని చెప్పి మేము ఆ కమిటీలో తీర్మానించుకున్నాం. అలాగే ఒక 50 మంది ఉంటారు. 50 మందికి కూడా మేము చీరలు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ వారం చోళ్ళ అదొకటి. అదే కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదొక ప్రోగ్రాం పెడతాం. ఒకరోజు పెట్టి ఫ్రూట్స్ పేదలకి వాళ్ళు ఏదైతే పేషెంట్స్ ఉన్నారో అందుకే ఫ్రూట్స్ పాలు ఇవన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసరికినేమో బ్లడ్ క్యాంప్ ఒకటి పెడతాం. ఫైనల్గా ఏదైతే ఆయనకి ఇష్టమైంది అది నిజంగా కూడా. ఆ రోజు ఆయన చాలా ఇష్టపడే రోజు ఏదైనా ఉందంటే ఆయన పేరు చెప్పి అత్యధికంగా బ్లడ్ డొనేట్ జరిగిందంటే మాత్రం ఆయన చాలా ఇష్టంగా ఫీల్ అవుతారని చెప్పి ఆయన సన్నిహితులు చెప్పారు. అంటే మనం ఇక్కడ చేస్తున్నాం కానీ ప్రతిదీ కూడా చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తారని చెప్పింది కంపల్సరీగా.
అది దాని ఫైనల్గా ఇంకా మీకు తెలియదు 22 తారీఖున వచ్చేసరికి ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో కూడా ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఎవరు స్థాయికి తగ్గ కేక్ వాళ్ళు కట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పుట్టిన కొడుక్కి కూతురికి చేసిన చేయకపోయినా కేక్ కటింగ్ అది ఒక అభిమానం, ఒక క్రేజ్. అది చిరంజీవి గారికి మాత్రం కంపల్సరీగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు బ్లడ్ ఇది ఉంది కదా, బ్లడ్ క్యాంప్ ఉంది కదా. అవును, బ్లడ్ క్యాంప్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాల్లో? మొదటగా బ్లడ్ క్యాంప్ ఎప్పుడు మాకు ప్రతి సంవత్సరం ఉంటుంది. మొదటి మా దగ్గర 15-20 సంవత్సరాల నుంచి పైబడే బ్లడ్ క్యాంప్ ఎప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు మేము బ్లడ్ క్యాంప్ ఉంటుంది. చాలామంది కొంతమంది హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు డైరెక్టర్ చిరంజీవి గారి బ్లడ్ క్యాంప్లో అక్కడ ఇచ్చి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అదే నేను అడుగుతున్నాను, ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళి ఇచ్చేవారు. ఇక్కడ నుంచి ఎప్పుడు ప్రారంభించారు? అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఎప్పుడైతే పాలకొల్లు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ బ్లడ్ తక్కువ అవుతుంది, పేషెంట్స్ ఎవరిని వస్తుంటే డెవలప్ అవుతుంది అని ఇదప్పుడు ఇలాగా చిరు పవన్ ఫ్యాన్స్ నుంచి బ్లడ్ క్యాంపులు పెడతాం, వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం, దాన్ని పేదలకి ఇవ్వడం అన్నీ జరుగుతాయి అన్నమాట. దాని నుంచి అలా ఉంటుంది. ఓకే అండి, మీరు ఈ చిరు అండ్ పవన్ యూత్ యువత సేవా కార్యక్రమాల్లో గత 15 సంవత్సరాల మీ నేనైతే 20 సంవత్సరాలు చేస్తూ ఆయన చిరంజీవి గారి అభిమానిగా అయితే 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ లో ఉండి అనేక రకమైన కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీరు సినిమా ఫ్రీ రిలీజ్ ఇవి ఉంటాయి కదా, ఈవెంట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటుంది కదా హడావిడి సినిమా రిలీజ్. అసలు దాంట్లో డౌట్ లేదు. మాకు ఆ సినిమా రిలీజ్ డేటు కాడి నుంచి కూడా మాకు రోజు లెక్కేసుకుంటూనే ఉంటాం. నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఫ్యాన్స్ ఈ అభిమాన ఏళ్ళు ఉన్నారు కదా మీ వాళ్ళు, వాళ్ళకి ఏవో టికెట్లు ఫ్రీ ఏదా అంటారు, అదేంటి ఎంతవరకు నిజం? అసలు అది వాస్తవం కదండి. అది అదొక టాక్ ఉంది, వాళ్ళకే ఫ్రీ అంటారా ఏంటి? అది ఏమన్నా ఎలాగంటే చాలా మంది కూడా మమ్మల్ని టికెట్ అడిగే విధానం కూడా అలాగ అడుగుతారు. ఏమనంటే మాకేదో డిస్ట్రిబ్యూటర్ నుంచి చిరంజీవి గారు ఫ్రీగా ఇచ్చామని చెప్తారు. ఫ్యాన్స్ టికెట్లు ఇది ఏంటంటే మొదటి షో అభిమానే చూడాలని, అభిమాని ఎక్కువ పెట్టుకోనొచ్చేమో కూడా కదా, అభిమానే చూడాలి, అది అభిమానిగా ఇవ్వాలి ఆ షో అని దాని మీద తప్ప టికెట్ అయితే ఏముండదు. అదొక టాక్ ఉంటది, ఫ్యాన్స్ టాక్ తప్ప వాస్తవం లేదు దాంట్లో. నిజంగా అలా టికెట్ ఫ్రీ ఉంటే ఇప్పుడు మేము 100లో ఉన్నాం, ఫ్యాన్స్ వేల్లోకి వచ్చేది. నువ్వు మీకు అర్థమైందా? ఆ ఒక్క టికెట్ విలువ అటువంటిది. ఆ రోజు ఆ బెనిఫిట్ షో చూడటం కోసం పడే తాపత్రయం అంతా ఎంత ఉండదు ఒక అభిమానిలో. ఎంత రేట్ అయినా సరే చూసేయాలి అంతే, తర్వాత ఇంకేదైనా సరే. అవసరమైతే ఆ అభిమానం ఉండడం వల్ల రెట్టింపు పెట్టి మీరు కొనగలరేమో, కానీ మీకైతే ఫ్రీ కాదు. 100% మాకైతే అలా ఫ్రీ అని మాకు కాదు, అలా ఓవరాల్గా స్టేట్లో ఎక్కడ కూడా అభిమానులు ఫ్రీ అనేది ఎక్కడ ఉండదు. మాకల్లా ఏంటంటే మమ్మల్ని కాదని చెప్పి బయటికి ఇవ్వడం కుదరదు. టికెట్లు అనేది మేము పెట్టాం నామ్స్. టికెట్స్ ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షో ఆ ఫస్ట్ షో మీకు చూడడం కోసం అక్కడ వరకు ఆఫ్ చేసుకోవడం అంతే అంతే. పేమెంట్లు అన్ని మామూలే. అసలు అవి ఫ్రీ టికెట్స్ ఫ్యాన్స్ అని ఒక టాక్ ఉంది, అది నేను అంతే క్లారిటీ అడగడం కోసం అడిగాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఫ్రీగా రాదు కదండి, మనం ఫ్రీగా చూస్తాకే. వాళ్ళకి వచ్చేదే ఆ బెనిఫిట్ షోలోను ఆ మొదటి రోజులో వచ్చేదే ఎక్కువ ఆదాయం. దాంట్లో మళ్ళీ ఫ్రీ అంటే ఎక్కడ జరుగుతుంది? ఒక రోజు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది కదా, ఇది 1-2 రోజు 2 రోజులు టికెట్స్ పెంచుకుని అమ్ముకోండి అని. ఆ రోజులో ఫ్రీ ఎక్కడ ఇస్తారు వాళ్ళు? ఆ రోజు కదా, ఈ రోజు ఎవరో ఆ రోజులో అసలు ఎవరో అది. ఓకే అండి, ఇప్పుడు ఈ చిరు అండ్ పవన్ యూత్ సేవ అధ్యక్షులుగా చేస్తూ ఇప్పుడు ఏ పదవి తీసుకున్నారు? ఇప్పుడు మాది వచ్చేసరికి చిరు పవన్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడిగా, నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇప్పుడు కొనసాగుతున్నాను. నియోజకవర్గం ఓకే, మండలాల వారికి కూడా ఉంటారా? ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షుడు నేను, అలాగే నర్సాపూర్ మండలం, మొగల్దూరు మండలం, నర్సాపూర్ టౌన్ 3 అధ్యక్షులు ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ టీం ఉంటుంది.
ఎక్కడికక్కడే. అలాగే ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కూడా టీం ఉంటుంది కంపల్సరిగా. ఇంక ఇవి అలా ఇంకా ఫిక్స్డ్ అనమాట, ఇంకా మార్చడం ఏమైనా ఉంటాయా? ఒక 1 year ఫిక్స్డ్ అంటే ప్రతి 2 years ఒకసారి మారుతా ఉంటామన్నమాట. మారినా మీరు అభిమానులుగా అలాగే కొనసాగుతారు, సమస్య లేదు. ఈ ప్లేస్ మారుతుంది ఏమో కానీ అభిమానిగా మాత్రం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాం. ఓకేనండి, మీరు మా స్టూడియోకి విచ్చేసి అసలు ఈ మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు అంటే ఎలా ఉంటారో, మీరు ఏదో అభిమానం అంటే ఒకటే కాదు, దాని వెనకాల ఉన్న కష్టాలు అవన్నీ కూడా మాకు తెలియచేసి క్లుప్తంగా వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు. మీకు కూడానండి, గంగా టీవీ వారికి ముందుగా గ్యాకేస్ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేక మళ్ళీ మాకు ఇప్పుడు పాత జ్ఞాపకాలు మళ్ళీ మీరు అందించారు ప్రజారాజ్యం నుంచి కూడా. ముందుగా మీకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే అండి, చూసారుగా, మరో ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్ళు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్; గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు; గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు